చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు, పార్టీ పెట్టుడంటే పాండబ్బనా, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్ల కాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్ల కాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీ ఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. ఈ 16-17 నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన, నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం,